చట్టబద్ధంగా నువ్వు అనుభవిస్తావని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కొత్త పిచ్చోడు కదా, పొద్దురగడు, అమెరికా నుంచి వచ్చాడు, మంచి క్యాష్ పార్టీ, ఒక్కసారి పార్లమెంట్ సభ్యుడు అయిపోయాడు, ఆ తర్వాత కేంద్ర మంత్రి అయిపోయాడు. రోజు పండగ అనుకుంటున్నావా? పండగ 2 రోజులు కూడా వస్తాయి, ఎప్పుడు శాశ్వతం కాదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే పెమ్మసాని చంద్రశేఖర్ ఒకటి తెలుసు, ఇక్కడ ఎన్ని తగాదాలు పెట్టినా మన పొరపాటును ఓడిపోతే స్పెషల్ విమానంలో వెళ్ళిపోతాడు అమెరికాకి. ఇక్కడ మనం కొట్టుకుపోవాల్సింది గుర్తుపెట్టుకొని తెలుగుదేశం వాళ్ళకి కూడా చెప్తున్నా. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ని కానీ, ఆయన కేంద్ర మంత్రి అయినా ఏ మంత్రి అయినా, లోకేష్ను కానీ చంద్రబాబుని కానీ వదిలిపెట్టే ప్రశ్నే లేదు. రోజులు ఎప్పుడు ఇలాగే ఉంటాయని అనుకోకండి. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని అధికారులు ఇద్దరిని సస్పెండ్ చేయండి, చట్ట ప్రకారం ముందుకు కదలండి. ఎవరైతే నా ఇంటి మీద దాడి చేశారో, నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చానో ఆ కంప్లైంట్లో వచ్చే సెక్షన్లన్నీ కూడా రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ని ఆల్టర్ చేసి చర్య తీసుకోండి, శభాష్ అనిపించుకోండి తప్ప ఏమిటి అన్యాయం నాకు అర్థం కాల. నిజంగా నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు 1 గంట తర్వాత పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేస్తే ప్రభుత్వానికి ఎంత పేరు వచ్చేది? మంచి పేరు కొట్టేశారా. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తుంటే తెలుగుదేశం అని కూడా లెక్క చేయకోకుండా పోలీసులు వ్యవహరించారు, శభాష్ పోలీసులు అనేటువంటి మాట వచ్చేదే కాదా చెప్పండి.